నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కార్పొరేటర్ కు నిరసన తెగ బస్తీ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ప్రజల నిరసన రసబసకు దారితీసిన స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై చర్చ సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన జీవీఎంసీ సభ బొగ్గు ఉత్పత్తి పర్యావరణ అనుమతిపై ప్రజాప్రాయ సేకరణ రాతపూర్వక హామీలతో మోసం చేశారని ఫ్లంకార్డులతో నిరసన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దవ నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, తూము శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేకల లక్ష్మి రెడ్డి पद्मजा के जोगी लक्ष्मी जाता उदयलक्ष्मी उदयलक्ष्मी मोहम्मद फैजुल अक्षरम गौर जकेदा बेगम जकेदा बेगम राधा विजयलक्ष्मी बी 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 विजयलक्ष्मी डीसी लीस्ट लोपल डीसी ఏమి ఇచ్చేది బీజేపీ వాళ్ళు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేది వచ్చి మాత్రం అడుగులు ఎప్పుడు నేను చూసిన ఎలక్షన్ ఆడ ఆడపిల్లలు వేసారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వేసారు అనుకోండి ఇక మబ్బోళ్ళు 2000 ఇస్తాం 5000 ఇస్తాం 10,000 ఇస్తాం ఎలక్షన్ ఇవన్నీ పోతాయి. దేశంలో నిజంగా బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి ఇస్తుందా, షాదీ ముబారక్ ఇస్తుందా, పింఛను 2000 ఇస్తుందా? ప్రధానమంత్రి పరిపాలించేటటువంటి రాష్ట్రంలో కూడా 750 రూపాయలు పింఛని, మన దగ్గర 2000 పింఛని. ఎక్కడ లేదు. మన 24 గంటల కరెంటు, ఇంటింటికి మంచినీళ్ళు. ఎక్కడ ఏ దేశంలో కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే దేశంలో మన రాష్ట్రం, మన కేసీఆర్ పరిపాలన రాష్ట్రం తప్ప ఎక్కడ ఇంటింటికి నీళ్ళు లేదు. అల్లాడిపోతుంది బయట. అవునా తల్లి? నీళ్ళైతే మంచిగా ప్రభుత్వం మంచిగా నీళ్ళు వస్తున్నాయి. ఇంటింటి నీటి సమస్య ఉందా అసలు చెప్పట్లేదు. ఇలా ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు అంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ప్రధానమంత్రి పరిపాలించే గుజరాత్లో కూడా ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1 ఇయ్యరు. ఈడొచ్చి మాట్లాడతారు, రెచ్చగొడతారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉప్పర్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ను స్థానికులు అడ్డుకున్నారు. బస్తీ సమస్యలపై పలుమార్లు అధికారులు, నాయకులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని, తమ బతుకులు ఇంతేనా, తాము ఓట్లు వేయలేదా అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అర్చన మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి పొందాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దుర్భషలాడుతూ దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ జరగకుండా సర్ది చెప్పారు. భయం ఏముందనా? మేము పొద్దున్న లేస్తే నరకం రాలే అని నేను ఎందుకంటే అలా ఒకసారి ఇట్లా సమస్య చూపిస్తాను ముందు తెలిస్తే కార్పొరేటర్ లేడీ వస్తే ఎట్లా మాట్లాడే తడిక తెలియదు కానీ మీద మీదకి ఎగబడతారు. పని చేయడానికి ఎప్పుడు నేను వెనక కాను, పని చేస్తా చేయను ఎప్పుడు అనేది అన్న, కాకపోతే వెనక ముందు అవుతుంది అంతే. ఈ రోజు ఎందుకు మీ మీద ఇట్లా అవుతారు కానీ ఒక మనిషి పండుకోని అంటాడు. ఈ రోజు ఎందుకు జరిగిందమ్మా దాడి? మీరు ఏమని గమనిస్తారు దీనికి? ఎరవడ పిలుస్తారంట. అసలు ఈ రోజు ఎందుకు జరిగింది? ఈ రోజు ఇట్లా ఇష్యూ ఏం జరిగింది? ఇవాళ సీసీ రోడ్ ఇనాగ్రేషన్ ఉండే, మేము వచ్చినప్పుడు పబ్లిక్ సమస్యలు చెప్పినప్పుడు నేను బాధ్యత నాది కూడా ఉంటుంది, ఇన్నేది పద్ధతి ఉంటుంది, చెప్పే పద్ధతి వాళ్ళకు కూడా ఉంటుంది. నేను దానికి ఎప్పుడు పబ్లిక్ని నేను క్వశ్చన్ వేయను, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా మాట్లాడతా. కానీ వర్గాల లాంగ్వేజ్ అయితే ఎప్పుడు యూజ్ చేయం కదా. ఇప్పుడు మనకు అధికారులు వచ్చినప్పుడు మన పెద్దపల్లి జిల్లా రామగుండం మేడిపల్లి ఓసీపీలో అదనపు బొగ్గు ఉత్పత్తి పర్యావరణ అనుమతి ఉల్లంఘనపై నిర్వహించిన ప్రజాపాయ సేకరణలో ప్రభావిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో అనుమతి లేకుండా 4.5 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని పర్యావరణ అనుమతులు లేకుండా తీశారు. దీనిపై జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మేడిపల్లి, లింగాపూర్, పాములపేట గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. బ్లాస్టింగులతో ఇండ్లు కూలిపోయాయని, ఇప్పటి వరకు చాలా మందికి నష్టపరిహారం రాలేదని, ప్రాజెక్టుల్లో బొగ్గును అమ్ముకొని నిర్వాసితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. మేడిపల్లి గ్రామాన్ని పునరావాస కాలనీలోకి తరలించాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం రాతపూర్వక హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రాజెక్టు సింగరేణి సంస్థ ఏర్పడి 30 సంవత్సరాలైన సందర్భంలో మేడిపల్లి గ్రామంలో ఇంతవరకు కూడా ఏ ఒక్క పని కూడా న్యాయం చేయలేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా మా ఎస్సీ కాలనీ తీసుకున్న సందర్భంలో RNR ప్యాకేజ్ కూడా అమలు చేయలేదు, కరువు భత్యం కూడా చేయలేదు. అప్పుడు మొత్తం గ్రామాలు తీసుకున్న సందర్భంలో మాకు ప్యాకేజ్ పరంగా నష్టపోయిన ఇళ్లకు, కూలిపోయిన ఇళ్లకు నష్టం చెల్లిస్తా ఉన్నారు. అది కూడా ఇంతవరకు అమలు కాలేదు. మేడిపల్లి గ్రామంలో నియర్ బై బ్లాస్టింగ్ ఉన్న మా ప్రాంతం ఉన్న ఇల్లు కూలిపోయిన సందర్భంలో కూడా ఎన్నో కంప్లీట్ చేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు వచ్చారు, జిల్లా కలెక్టర్ వచ్చారు. అయినా కూడా ఇంతవరకు మేడిపల్లికి ₹1 ఖర్చు పెట్టే సందర్భం లేదు. కాబట్టి మా యొక్క నిరసన కార్యక్రమం మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వినతులు ఇస్తున్నాం, చేస్తున్నాం, కానీ న్యాయం జరగలేదు. కాబట్టి అధికారులు ఇక మా న్యాయం చేస్తే హామీ ఇస్తున్నాం, మేము అడిగి వస్తామని తెలియజేస్తున్నాం. ఐక్యత ఐక్యత. 21-22 సంవత్సరంలో సింగరేణి సంస్థ 65.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిపింది. 22-23 సంవత్సరం సింగరేణి ద్వారా 91.15 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉందని అంచనా. అయితే డిమాండ్కు సప్లైకి మధ్య సుమారుగా 19 మిలియన్ టన్నులు గ్యాప్ ఉంది. కాబట్టి
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అంచనా మేరకు ఇంకా బొగ్గు ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది. ఆర్జీవన్ ఏరియాలో మేడ్పల్లి ఓపెన్ కాస్ట్ కానీ 1993 సంవత్సరంలో ప్రారంభించబడి 1994-95 వరకు ఉత్పత్తి సాధిస్తూ ఈ గనిలో 63 మిలియన్ టన్నుల బొగ్గును నిక్షేపాలు వెలికితీయడం జరిగింది. సంస్థ మేడిపల్లి OCP4 కోసము ఆనాడు ఏదైతే ఈ 5 గ్రామాలు ఉన్నాయో లింగాపూర్, మేడిపల్లి, విలేజ్, రామగుండం, పాములపేట, మల్కాపూర్ ఈ 5 గ్రామాలకు సంబంధించి మరి రైతుల వద్ద నుండి తీసుకున్నటువంటి భూమి 2863 ఎకరాల భూమి. ఈ భూమికి సంబంధించి ఆనాడు నామమాత్రపు 20,000 రూపాయలతోటి చెల్లించి ఆ రోజు ఈ భూములను తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఇచ్చినటువంటి చెల్లింపు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కోర్టుల చుట్టూ మరి అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ మరి కోర్టుల చుట్టూ తిరుగుతే జీవీఎంసీ పాలకవర్గం సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ రసబసకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వికేంద్రీకరణకు మద్దతుగా జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలంటూ అధికార పక్షం పట్టుబట్టింది. అయితే తీర్మానం వద్దంటూ విపక్షాలు మేయర్స్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్రతిపక్షాలు నినదించాయి. ప్రధాని మోడీ విశాఖ విచ్చేస్తున్న నేపథ్యంలో సభ్యులు ఇదే విషయాన్ని ప్రస్తావించి ప్లాంట్ను కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. దీంతో సభ్యుల వాగ్వాదంతో సభ దద్దరిల్లింది. మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ జెండాలో పొందుపరిచిన 25 అంశాలపై చర్చించారు. సభ
తెరాస పార్టీ కుటుంబానికి తండ్రి లాంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఒక ప్రెస్ మీట్లో మంత్రులను ఒకవైపు ఎమ్మెల్యేలను ఓవైపు కూర్చోవాలని సీఎం చెప్పారని, ఎమ్మెల్యేల వరుసలో ఉన్న తనను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారని అన్నారు. ఈ విషయంపై బీజేపీ కాంగ్రెస్ నాయకులు మంత్రికి దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర పనులకు స్వస్తి చెప్పాలని అన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి సమయంలో కూర్చునే విషయానికి వచ్చినప్పుడు మొన్న బీజేపీ ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వెకిలి ప్రయత్నాన్ని సమాజానికి తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలు ఒకవైపు మంత్రులు ఒకవైపు కూర్చోవాలని, నేను ఎమ్మెల్యేల వైపు కూర్చుంటే నన్ను మీరు మంత్రుల వైపు కూర్చోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ మరి ఏదో దళితులకు అన్యాయం జరిగింది, దళిత మంత్రికి అన్యాయం జరిగిందని ఒక క్రియేషన్ చేస్తూ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు దాన్ని ఒక రాద్ధాంతం చేస్తూ అనేక వీడియోలు మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 21 సంవత్సరాల నుంచి మేము వారితో కలిసి పనిచేస్తున్నాం. ఒక కుటుంబంలో పనిచేస్తున్నట్టుగా మాకు ఉంటుంది. మా తండ్రిలాగా మాకు అనేక సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. మరి చాలా గొప్ప స్థితిలో నన్ను ఉంచిండ్రు. అటువంటి భావం కలిగించే విధంగా ఎవరు కూడా దయచేసి ఆలోచించవద్దు. వెంటనే ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాలి. ఆ విధమైనటువంటి భావం వచ్చే విధంగా ఎవరు కూడా వీడియోస్ కానీ. సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో నీటి సౌకర్యం పుష్కలంగా ఉండడంతో పంటలు పుష్కలంగా పండాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డితో ఆయన కలిసి ప్రారంభించారు. ధూళిమిట్ట వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత మల్లేశం, పిఎస్సిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చొప్పరి వరలక్ష్మి సాగర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నా దగ్గర తిరుపతి కొట్టినావురా, మరి ఎందుకు రాడు ఇరుకులాడుతున్నావు? జై తెలంగాణ, నాలుక లేదురా, కొట్లాడుకుంటాను ఎందుకో జరగక. ముత్తిరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అన్న ఒకసారి చూడండి, ఆ కాంట పట్టుకోండి సార్, అట్లా ఒడ్లు రైట్ 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 హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, బీఆర్ఎస్ జిందాబాద్. పట్టణం అధర్మం, అది కాకుండా మా వాటా రాష్ట్రానికి రావాల్సింది 50,000 కోట్లు రావాలి. తెలంగాణలో అన్ని గ్రామాలు బీడుపడిపోయినాయి, పాడుపడిపోయినాయి. బీడుపడ్డ భూములకేమో కాలువలు తవ్వుకోవాలి, ఇంకా యాసింగి పంటల కొరకు. పాడుబడ్డ గ్రామాల కొరకు సీసీ రోడ్లు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. మా గురుకుల పాఠశాలలు నిర్మాణం చేసుకోవాలి, ఇంకా హాస్పిటల్స్ నిర్మాణం చేసుకోవాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి తనలాడుతుంది మా ముఖ్యమంత్రి గారు. రూపాయి ఇవ్వటం లేదు. తప్పనిసరి పరిస్థితులలో బయలుదేరి భారతదేశానికి తెలపాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటుని నిర్ణయం తీసుకొని ఇలా ముందుకు అడిగేస్తుంటే, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని తెలంగాణను పడగొట్టాలని చేసే కుట్ర ఇది. మేలుకున్న తెలంగాణ లోగడ చంద్రబాబు నాయుడు అట్టే కుట్రలు చేసిండు. వీళ్ళు ఏరుబడి బాగుపడుతున్నారు, వీళ్ళని తొక్కాలి, పడగొట్టాలని చూస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. శివేంద్రియే ప్రతిష్టతి. చాలా ఇష్టం. దూరంగా ఉంటే వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేణ స్వయః పరస్త మహేశ్వరః. తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీటీసీ సభ్యుడు కోల వెంకటేశ్వర్లు కారు ప్రమాదంలో మృతి చెందడంతో తాను ఒక మంచి ఆత్మీయుడిని కోల్పోయానని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఉప్పరపల్లిలోని ఆయన ఇంట్లో దివంగత కోల వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. వారి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అదే కారు ప్రమాదంలో మరణించిన ఇదే గ్రామానికి చెందిన దోరేటి రమణయ్య కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి వారికి ధైర్యంగా ఉండాలని, తోడుగా తాము ఉన్నామని అన్నారు. ఆయన వెంట వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముందుకు పోయేదానికి మాత్రం అది తిరిగేదండి వాడు వెనక్కి వచ్చేటప్పటికి వెనక్కి ముద్దింది. ఒకళ్ళు ఎంత కంట్రోల్ చేయాలన్న వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోయాను కదా, అట్లా జరిగింది అక్కడ. అది తిరుక్కునే దానికి ఎట్ట వాళ్ళు లైజ్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఏమెంట్ పెట్టుకున్నాడు, తిరుక్కుని వెళ్ళాలా, ముందు నుంచి రావాలి. అట్లా పోయేదానికి వీలు కాకుండా వెనక్కి వచ్చాడని చెప్తారు. వెనక్కి వచ్చేదాడు మోసం అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు గొలుసు దొంగతనానికి పాల్పడిన యువకుడిని కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కుకట్పల్లి ఏసీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మియాపూర్ మార్తండ నగర్లో నివసించే ఉప్పగుంట సాగర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. కేపీహెచ్బీ కాలనీ 6వ పేజ్లోని ఓ ఒంటరి వృద్ధురాలి ఇంటి వద్ద రెక్కి నిర్వహించాడు. ఇల్లు అద్దెకు కావాలంటూ ఆమె మెడలోని గొలుసును తెంచుకొని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చోరీ చేసిన రోల్డ్ గోల్డ్ గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
6th ఫేజ్లో ఒక స్నాచింగ్ ఒకటి జరిగింది. ఎర్రంశెట్టి లక్ష్మమ్మ అని ఒక ఆమె ఓల్డేజ్ లేడీ, 80 years ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ సొంతం ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి బండి పార్క్ చేసి ఆమెను మంచినీళ్ళు అడగడం జరిగింది. ఆమె మంచినీళ్ళు ఇచ్చే క్రమంలోనే మంచినీళ్ళు తాగి మళ్ళీ వస్తా రెంట్ కావాలని చెప్పిండు, ఒక ఇల్లు అద్దెకు కావాలని చెప్పిండు. సో ఆమె మంచినీళ్ళు ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళొచ్చి అక్కడ ఎవరూ లేరు అని ఒక నిర్ధారించుకొని మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి ఆమెతోని మాటల్లో పెట్టి ఆమె మాట్లాడుతున్నంతలోనే ఆ మెడలో ఉన్నటువంటి ఒక పుస్తల తాడు తెప్పుకొని పారిపోవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఆ మహిళ మెడలో తెప్పుకున్న గొలుసు రోడ్డు కూడా యాక్చువల్గా ఆమె గతంలోనే పోయింది. ఆమెకు పోతే అప్పటి నుంచి ఆమె రోడ్డు కూడా వేసుకొని ఉంటుంది. ఇతడు నిజమైన బంగారం ఆభరణం అని చెప్పి తెప్పుకోవడం జరిగింది. ఇతడు దానికోసము అమ్మడానికి ప్రయత్నం చేస్తే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మునుగోడు ఎన్నికపై ఉన్న శ్రద్ధ తన నియోజకవర్గంలోని బడంగ్పేట కార్పొరేషన్పై లేకపోవడం దురదృష్టకరమని పలువురు వినాయక హిల్స్ కాలనీ వాసులు వ్యాఖ్యానించారు. 5వ డివిజన్లోని రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలమయంగా మారాయని అన్నారు. సరి అయిన డ్రైనేజీ వ్యవస్థ లేదని, మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని ఆందోళన చేస్తున్న కాలనీ వాసులకు స్థానిక బీజేపీ నేత శివారెడ్డి మద్దతు ప్రకటించారు. గతంలో రోడ్ల సమస్యలపై కార్పొరేటర్కి, మంత్రికి అనేకసార్లు విన్నవించినా పరిష్కారం కాలేదని వాపోయారు. జీహెచ్ఎంసీకి కూతవేట దూరంలో ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. కాలనీలో ఉంటున్నాం, అందుబాటులో 20 సంవత్సరాలు ఈ రోడ్లు లేనప్పటికెళ్ళి ఉంటున్నాము. కనీసం రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఒక కార్పొరేటర్ మా కాలనీ సమస్యలు కూడా గింత పట్టించుకోవడం లేదు. ఒక డ్రైనేజ్కి ఒక మేడం తానికి ఒక 10 సార్లు తిరిగినాం, మేయర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం, కార్పొరేటర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం. ఎవరు ఇక్కడ స్థానికంగా ఈ రోడ్డు ఇన్ని గుంతలు అయింది. ఈ రోడ్డు మున్సిపల్లో రెండాన్ని వచ్చి చూడరు. ఈ పక్కనేమో వీళ్ళు పెడతారు, ఈ పక్కన గుడి, ఆ పక్క బండ్లు పెడతారు. బండి వస్తే బండి పోరాదు. అమ్మాయిలకి ఇట్లా వచ్చి ఉద్యోగాలు గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మీర్పేట కార్పొరేషన్కు బడంపేట కార్పొరేషన్కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు చర్య తీసుకొని ఎప్పుడో చేయవలసిన అవసరం ఉండేది. రోజు ఒకరు కింద పడి దెబ్బలు తగిలించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా కార్పొరేటర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కార్పొరేటర్కు నిరసన తెగ. బస్తీ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ప్రజల నిరసన. రసబసకు దారితీసిన స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై చర్చ. సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన జీవీఎంసీ సభ. బొగ్గు ఉత్పత్తి, పర్యావరణ అనుమతిపై ప్రజాప్రాయ సేకరణ. రాతపూర్వక హామీలతో మోసం చేశారని ప్లంకార్డులతో నిరసన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.